ఓయ్ ఇదెలా ఉంది? రొటీన్ కలర్ అబ్బా. ఇదెలా ఉంది? నీకు తెలుసు కదా నాకు ఈ కలర్ ఇష్టం ఉండదని. మ్మ్. నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావు, కిడ్నాప్ చేయడానికి కాదు. మరి దీని పరిస్థితి ఏంటి? పర్ఫెక్ట్, నువ్వు నాకు పక్కా నచ్చేస్తావు. అంతేనా? హలో రే ఎక్కడ్రా? నేను రావట్లేదురా. ఎందుకురా ఏమైంది? నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళిపోండిలే. అదేంట్రా సడన్గా? నైట్ నుంచి ఉందిరా ఫీవరు. అవునా సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో, మేము వెళ్తాంలే. ఓకే బాయ్. ఏమైందంట? వాడికి హెల్త్ బాగాలేదంట, సో ఈరోజు రాడంట. ఇంకే ఒక్కడివే ఉంటావు, మంచిగా ప్రపోజ్ చేసేయచ్చు. రే రే వెలిగించు వెలిగించు. బా ఇంత లేటా? టైం అవుతుంది కదా. మీలా అనుకున్నావా? మాకెన్ని ఉంటాయో తెలుసా? శారీ వేసుకోవాలంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, లిప్స్టిక్, ఇలా ఎన్ని ఉంటాయో తెలుసా? వాటన్నిటితో మమ్మల్ని చూశాక వర్త్ వెయిటింగ్ అనుకుంటావు నువ్వే. కానీ నువ్వు ఇలానే బాగుంటావు. హ్మ్. హ్మ్. ఇప్పుడేమంటావు? ఏదో అనుకున్నా కానీ చాలా బాగున్నావు. తనే మాయ. తినా తినే జస్ట్ నా ఇమాజినేషన్. హ్మ్. మా స్టోరీ మా కాలేజ్ ఫస్ట్ డేనే మొదలైంది. నేను, మాయా, కార్తిక్ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు కలిసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా క్రేజీనెస్కి అంతే లేదు. మేము ముగ్గురం కలిసి ఉన్న ప్రతి మూమెంట్ స్పెషల్. ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేవాళ్ళం. అండ్ కాలేజ్ మొత్తంలో మేమే బెస్ట్ బ్యాచ్ అని ఈజీగా చెప్పేయచ్చు. అండ్ ఒక్కోసారి టాక్ ఆఫ్ ద కాలేజ్ కూడా అయిపోయేవాళ్ళం. అరే బా, అమ్మాయి బాగుంది కదరా. సెట్ చేయొచ్చు కదా మాయా. నీకు చెల్లి అవుతుందిరా. చా అంత లేదమ్మా. పోయి తన్నాడు, వస్తావా? తనే చెప్తుంది. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళిద్దరు నీ కోసం కొట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరిలో నీకెవరు నచ్చారు? ఏంట్రా ఇది? బా బాగా చెప్పాను కదా. మాయా. సెట్రా. ఇలా ముగ్గురం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు మొత్తం మారిపోయింది. హలో అమ్మా. ఏంటి బస్ ఇంకా రాలేదా? లేదమ్మా. సంక్రాంతికి టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలంటే విను. ఇప్పుడు చూడేమైందో. సరే కానీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపో, రేపు ఎక్కొచ్చులే. హ్మ్.
మళ్ళీ చీర కట్టుకున్నావేంటి? నేను రాజీ కంటే అందంగా ఉంటానని. హలో మాయా చెప్పు. కృష్ణ, ఊరికి వెళ్ళడానికి బస్సెస్ దొరకట్లేదు. తిరిగి వెళ్ళిపోదామంటే క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. నువ్వు బస్ స్టాప్కి వస్తావా? కార్తిక్ లేడా నీతో? లేదు, వాడికి బస్ దొరికేసింది. అవునా, సరే నేను వస్తున్నా అయితే. హ్మ్. ఓకేనా? ఓయ్, అప్పటి వరకు చూసిన శేఖర్ కమల సినిమాల ప్రభావమో ఏమో కానీ ఆ క్షణం మాత్రం మొత్తం మారిపోయింది. అంతకుముందు తను నన్ను చాలాసార్లు హక్ చేసుకుంది, కానీ ఇప్పుడు కలిగిన ఫీలింగ్ మాత్రం అన్మ్యాచబుల్ అసలు. అంటే అంటారు కదా, నాట్ ఈవెన్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ ఐ ఎవర్ థాట్ ఆఫ్ దిస్ అని. ఎగ్జాక్ట్ సేమ్ సిచ్యువేషన్లో ఉన్నా నేను. బాయ్ కృష్ణ, గుడ్ నైట్. బాయ్ మాయా. ఇంకప్పటి నుంచి తన నా మైండ్లోంచే పోలేదు. నా ఇమాజినేషన్లో ఎప్పుడు నా పక్కనే ఉండేది. అప్పటి నుంచి తన నా అన్నాయింగ్ ఫ్రెండ్ మాయాలా కాకుండా ఒక ఏంజల్లా కనిపిస్తుంది. అసలు నేను తనని చూసే పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది. చాలాసార్లు తనకి ఈ విషయం చెప్పేద్దాం అనుకున్నా, కానీ ధైర్యం చాలలేదు. ఆఖరికి కార్తిక్కి కూడా విషయం చెప్పలేదు. బెస్ట్ ఫ్రెండ్ని లవ్ చేయడం ఏంటి అని చీప్గా చూస్తాడేమో అని. కానీ వీళ్ళకి చెప్పుకోలేని విషయాలన్నీ నా మాయకు చెప్పుకునేవాడిని. అబ్బా, నాకు బోర్ వస్తుంది. ఏం చేద్దాం? ఏం చేద్దాం? నన్ను అడగండి, మీరే ఏదో డిసైడ్ అవ్వండి. ట్రూత్ డేర్ అర్థమా? ఆడదాం. కానీ దానికి బాటిల్ లేదు కదా. ఏం పర్లేదు, నువ్వు ఫస్ట్ ఉన్నావు కాబట్టి నీతో స్టార్ట్ చేద్దాం. అట్లాంటి కార్తిక్ కూడా ఫస్ట్ ఉండు, వాడి నుంచి స్టార్ట్ పెడదాం. నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నావు, నువ్వే స్టార్ట్ చేయి ఫస్ట్. నీతో స్టార్ట్ చేద్దాం. ఫిక్స్ అయినట్టున్నారుగా. స్టార్ట్ పెట్టు. నేను స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయి. ట్రూత్ డేరా? ట్రూత్. నువ్వు నాకు ఇప్పటి వరకు చెప్పాలనుకొని చెప్పలేకపోయిన విషయం ఏదైనా ఉందా? నీకా? చెప్పావా? చెప్పురా, చెప్పే చెప్పే. ఒకసారి దగ్గరికి రా. నువ్వన్నా ఈవెంట్లో ఒక డ్రెస్ వేసుకున్నావు చూడు, అంటే చెండాలంగా ఉన్నావు తెలుసా దానిలో. ఇంకొకసారి వేసుకోక అస్సలు చూడలేకపోతున్నాం. సేమ్, నాకు కూడా అదే ఫీలింగ్ తెలుసా. ఏ ఆగరా, ఆగు. ఈసారి పక్కా చెప్పేస్తావు అనుకున్నా. అయినా ఎందుకంత భయం నేనంటే? యాక్చువల్లీ నువ్వంటే భయం కాదమ్మా, ప్రేమ. అదేంటి? అంత ప్రేమ ఉంది కాబట్టే
ఎక్కడ ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు దూరం అయిపోతావు అని భయపడుతున్నా. హ్మ్. మాటలు బాగా నేర్చారు మాస్టరు. అయినా చూడు, ఈసారి ఫేర్వెల్ అప్పుడు మాత్రం పక్కా చెప్పేస్తా. సరే, నేను చూస్తా ఎంతవరకు చెప్తావో. అండ్ ఫైనలీ నేను చెప్దామనుకున్న రోజు వచ్చేసింది. లేట్ అయింది కదా. కొంచెం అబ్బా. అవును, కార్తీక్ ఎక్కడా? వాడికి హెల్త్ బాగాలేదంట, ఈరోజు రానన్నాడు. హ్మ్. సరే, మనం వెళ్దాం పదా. హ్మ్. ఐఎమ్ కమింగ్. బాగా అరేంజ్ చేశారు కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడే వస్తాను. హ్మ్. ఓయ్, ఆ. రెడీయా? హ్మ్. కాన్ఫిడెంట్గా చెప్పు, అస్సలు నర్వస్ ఫీల్ అవ్వకు. పక్క ఒప్పేసుకుంటానులే. కృష్ణ, నేను డాన్స్. డాన్స్ నేను డాన్స్ ఏంటి చూస్తున్నావు? ఆ. ఇప్పుడు చెప్పి అనవసరంగా మూడ్ స్పాయిల్ చేయకు. వెళ్ళి డాన్స్ చెయ్యి. హ్మ్. అంటే హ్మ్. హ్మ్. ఈ రోజు కూడా ప్రపోజ్ చేయడం కుదరలేదు. అసలు నా ముందుంటే నేను డైరెక్ట్‌గా చెప్పలేను. ఇలా కాదు గానీ లెటర్ రాస్తా. హ్మ్. ఎలా స్టార్ట్ పెట్టను? నా నుంచే స్టార్ట్ పెట్టు. మాయా, నా గురించి నీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది తప్ప. నాకు 'గోదావరి' సినిమా అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఇప్పుడు అది చూసినప్పుడల్లా దానిలో రామ్ నేనని, నా సీత నువ్వేనని అనిపిస్తుంది. కానీ నీకు చెప్పలేక చివరికి 96లో రామ్లా మిగిలిపోతానని భయం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ లెటర్లో అన్నీ చెప్పేస్తున్నా. నువ్వు నాకు ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు ఒక ఫ్రెండ్లానే ఉండాలనుకున్నా. కానీ నీతో ఇలా ప్రేమలో పడడం అనేది అసలు నా కంట్రోల్లో లేదు. ఎందుకంటే నువ్వు నా చాయిసో ఆప్షనో కాదు, నువ్వు నా డెస్టినీ. తెలుసా, ఇప్పుడు నువ్వు దగ్గరికి వస్తుంటే నా గుండె నా ఆలోచనల కంటే వేగంగా పరిగెడుతుంది. నా చూపు మసకబారిపోతుంది. ఆ మసకబారిన విషయంలో నా గుండె చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నువ్వు నాకు ఒక ఏంజల్లా కనిపిస్తావు తెలుసా. అసలు ఇదంతా చదివాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు. కానీ ఐ లవ్ యూ సో మచ్. వావ్ కృష్ణ, చాలా బాగా రాసావు. నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేస్తాను పో. హలో మాయా. హలో కృష్ణ, ఫ్రీయేనా? ఫ్రీయే. నీకొకటి చెప్పాలి. దుర్గం చెరువు దగ్గరకు వచ్చాయి.
ఓకే. సరే అయితే కలుద్దాం. ఓకే. ఏ కృష్ణ సెట్ ఇంకా. ఎహే! ఎందుకు పిలిచిందో ఏంటో. ఈ టైంలో ఇంక దేనికి కాల్ చేసి ఉండొచ్చు? హ్మ్. సర్లే. హ్మ్. ఏంటో చూద్దాం పద. హ్మ్. ఓకే. ఓకే. వస్తున్నా. చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఏమైందిరా? చెప్పు. చెప్పొచ్చుగా. చెప్పేయి. హ్మ్. హ్మ్. కార్తీక్ ప్రపోజ్ చేశాడురా. ఏంటి? హ్మ్. నీ బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ నీ బెస్ట్ ఫ్రెండ్ మాయకి ప్రపోజ్ చేశాడు. నువ్వేమన్నావు? ఇంకేమంటాను? బెస్ట్ ఫ్రెండ్ కదా! ఏమని చెప్పలేకపోయాను. కంగ్రాట్స్ రా! కార్తీక్ ఎప్పుడు చెప్పలేదు. చెప్దామనుకున్నారా, బెస్ట్ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నా అని ఎక్కడ చీప్గా చూస్తావని చెప్పలేదు. ఫైనల్ ఈరోజంతా కూర్చొని లెటర్ రాసి ప్రపోజ్ చేశా. కృష్ణ నువ్వు ఈ లెటర్ చూడాలి. అసలు వీటిలో ఇంత మంచి రైటర్ ఉన్నాడని చెప్పి ఈ రోజు తెలిసింది. ఇంకేంట్రా మరి? నేను ఎవరికైనా ప్రపోజ్ చేసేది ఉంటే నువ్వే లెటర్ రాయాలి మరి. సరేరా. సరే ఈరోజు మనం ముగ్గురం ఫుల్గా పార్టీ చేసుకుందాం. మీరు వెళ్ళండి. ఏమైందిరా? చిన్న పనుంది. సో, ఏంటో ఆ పని. మీకే సీక్రెట్స్ ఉంటాయా? మాకు ఉంటాయి. అబ్బో సరే సరే. సరే మేము వెళ్తాం మరి. ఓకేరా. బాయ్. బాయ్ బాయ్ కృష్ణ. రా. సారీ రా.